కాళికామాత శివుడిపై ఎందుకు నిలబడి ఉంటుందో తెలుసా? రాక్షసులను సంహరించిన తర్వాత కాళీమాత కోపం ఇంకా తగ్గలేదు. ఆమె ఉగ్రతాండవంతో భూమి మొత్తం కంపించింది. దేవలోకాలు భయంతో వణికిపోయాయి. ప్రతి అడుగుతో సృష్టి నాశనమవుతున్నట్టుగా మారింది. ఎవరూ ఆమెను ఆపలేకపోయారు. అప్పుడు దేవతలందరూ శివుని వద్దకు వెళ్ళి ప్రార్థించారు. శివుడు గ్రహించాడు, కాళీమాత కోపం ఇప్పుడు ఆగకపోతే లోకాలన్నీ నాశనమవుతాయని. అప్పుడు ఆయన ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. యుద్ధభూమికి వెళ్ళి కాళికామాత ముందు నిశ్శబ్దంగా నేలపై పడుకున్నాడు. కోపాగ్నిలో ఉన్న కాళికామాత అది గమనించకుండా ముందుకు వచ్చింది. ఉన్నట్లుండి ఆమె పాదం శివుడి ఛాతీపై పడింది. ఆ క్షణంలోనే కాళికామాత ఆశ్చర్యంతో నిలిచిపోయింది. నా స్వామిపై నేనే కాలు పెట్టానా అనే భావనతో ఆమె కోపం వెంటనే శాంతమైంది. అలా శివుడు సృష్టిని వినాశనం నుంచి రక్షించాడు. అందుకే నేటికి కాళికామాత చిత్రాల్లో శివుడిపై నిలబడి కనిపిస్తుంది. ఇంకా ఇలాంటి దివ్యమైన రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.